you're watching Big TV with me, Prasuna. Well, ఈ రోజు అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అండ్ అజా కోడింగ్ ట్యూటర్ కి సంబంధించిన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రశాంత్ గారు అలాగే హెచ్ఆర్ కీర్తి గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అజా కోడింగ్ ట్యూటర్ పెట్టాలనే థాట్ ఎందుకు వచ్చింది, అసలు అది స్టార్ట్ అయ్యి చాలా డేస్ అయింది కాబట్టి వాళ్ళ సక్సెస్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో ప్రశాంత్ గారు. హలో. హాయ్ కీర్తి. వెల్, మీరు అజా కోడింగ్ ట్యూటర్ స్టార్ట్ చేశారు. మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యారా? చాలా డేస్ అయింది, బయట కూడా చాలా మందికి తెలుసు అజా కోడింగ్ ట్యూటర్ గురించి. అసలు మీకు రావాల్సిన వచ్చిందా? మీరు అనుకున్నంత వరకు మీరు రీచ్ అయ్యారా? మేము చాలా సౌండ్ చేసాం మార్కెట్లో, చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పగలుగుతాం. మేము ఇప్పుడు మేము స్టార్ట్ చేసేటప్పుడు చాలామందికి చాలా డౌట్స్ ఉండేవి. అన్ని కన్సల్టింగ్ సర్వీసెస్ లాగానే ఇది కూడా ఒకటి అనుకున్నారు, కానీ మాది ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ ఇది. ఎక్కడైతే మనకి కోడింగ్ చెప్పడానికి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి టాప్ ఎంఎన్సీ కంపెనీస్ నుంచి వచ్చి ఇక్కడ మన దగ్గర కోడింగ్ నేర్పిస్తారు. దాంతో ఏమవుతుందంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి చాలా మంచిగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మా సిఇఓ గారు ఫణిరాజ్ జాలిగామ గారు ఇంట్రడ్యూస్ చేశారు. వారి థాట్ ఇది చాలా సక్సెస్ అయిందని మేము ఇప్పుడు చెప్పగలుగుతాం. బయట సాఫ్ట్వేర్ కోర్సెస్ కావచ్చు, ఈ అజా కోడింగ్ ట్యూటర్ డిఫరెన్స్ ఏంటి? మాది ఒక ఐటీ కంపెనీ అండి. అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అనేది ఐటీ కంపెనీ. ఆ ఐటీ కంపెనీ మా సిఇఓ గారు ఫణిరాజ్ జాలిగామ గారు, ఆయనే ఆలోచన నుంచి వచ్చినది కోడింగ్ ట్యూటర్. దాంట్లో మేము ఎవరైతే ఐటీలోకి ఎంట్రీ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యి టాప్ ఎంఎన్సీ కంపెనీ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ కోర్స్ అది చెప్తారండి. 6 months ప్రోగ్రామ్ ఇది. దాంట్లో ఇప్పటికీ మేము 6 monthsలో చాలామంది ట్రైన్ అయ్యారు, వాళ్ళు రెడీ టు డిప్లాయ్ కూడా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పగలుగుతామండి. అంటే ఇక్కడ ఇంటర్న్షిప్ లాంటిది ఉంటుందా మీ దాంట్లో? ఇంటర్న్షిప్ ప్లస్ జాబ్ అండి మా దాంట్లో. ఓకే. డే 1 వాళ్ళు ట్రైనీ సాఫ్ట్వేర్గా మా దాంట్లో జాయిన్ అవుతారు. 6 months మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా దాంట్లోనే జాబ్ ఇస్తాం. అంటే కీర్తి గారు, మీరు చెప్పండి, అసలు ఎందుకు అజాని? బయట చాలా సాఫ్ట్వేర్ కోర్సెస్ ట్రెండింగ్లో ఉన్నాయి, మీరు 6 months ఆఫర్ చేస్తున్నారు, బయట కూడా 6 months ఉంది. అంటే ఏంటి, ఎందుకు మీ అజానే ఎక్కువగా ప్రిఫర్ చేయాలి అంటారు? బయట కన్సల్టెన్సీస్కి కానీ లేకపోతే ఇన్స్టిట్యూట్స్కి కానీ అజా కన్సల్టింగ్ సర్వీసెస్కి కానీ కంపారిజన్ లేదండి. ఎందుకు అనేసానంటే వాళ్ళు జస్ట్ ఏదో ట్రైనింగ్ ఇస్తారు, ఒక 50 members 100 members కూర్చోబెట్టేసి అందరికీ క్లాస్ చెప్తారు, వెళ్ళిపోతారు. మన దగ్గర ఎలా ఉంటుంది అని అంటే ఒక్కొక్క కొహార్ట్ 15 to 20 people మాత్రమే ఉంటూ అక్కడ ఎలా అనంటే స్పెసిఫిక్ 1-on-1 ట్రైనింగ్ అనేది జరుగుతుంది. విచ్ మీన్స్ అని అంటే ఎవ్రీ సింగిల్ పర్సన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళ ఆ 6 months ఆఫ్ ఇంటర్న్షిప్లో వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు, వాళ్ళకి ఇంకెక్కడ గైడెన్స్ అవసరము ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కానీ, కార్పొరేట్ స్కిల్స్ కానీ, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ కానీ నేర్పిస్తూ వాళ్ళని మేము డెవలప్ చేస్తాము. ఆ 6 months అయిపోగానే వాళ్ళని మేము డిప్లాయ్ చేస్తాం మా క్లయింట్స్ దగ్గర. సో ఆల్రెడీ ఇప్పుడు మన దగ్గర ఉన్న రిసోర్సెస్, బికాస్ వీ హ్యావ్ బీన్ ఇన్ ది ప్రోగ్రామ్ చాలా రోజుల నుంచి ఉన్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళ డిప్లాయ్మెంట్కి కూడా రెడీగా ఉన్నాం. సో ఈ ప్రోగ్రామ్ మొత్తంలో వెన్ వీ కమ్ టు సీ ద పీపుల్ ఎవ్రీడే బేసిస్లో వాళ్ళని చూస్తున్నట్టయితే చాలా వచ్చినప్పుడు వాళ్ళు ఎలా అయితే ఉన్నారో ఇప్పటికీ వాళ్ళలో చాలా డిఫరెన్స్ చూస్తున్నాం. బయట క్రౌడ్ ఎక్కువ ఉంటారు, అందరికీ కలిపి ఒకేసారి చెప్పడం జరుగుతుంది, మీ దగ్గర ఇండివిజువల్ అబ్జర్వేషన్ అనేది ఉంటుందంట? ఖచ్చితంగా ఉంటుందండి, 1-on-1 అబ్జర్వేషన్ కానీ. ఎందుకనంటే ఇప్పుడు బయట నుంచి వాళ్ళు కోడింగ్ ట్యూటర్స్ వచ్చి టాస్క్లు ఇచ్చి, అసైన్మెంట్స్ ఇచ్చి, పిఓసిస్ ఇచ్చి వెళ్ళినప్పుడు ఇంటర్నల్గా ఉన్న టెక్నికల్ మేనేజర్స్ కానీ, మనం టెక్నికల్ మేనేజర్స్ని కూడా ఇంటర్నల్గా హైర్ చేసుకున్నాము. విచ్ మీన్స్ వాళ్ళు వచ్చి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు సొంతంగా కాకుండా వీళ్ళ గైడెన్స్లో, వీళ్ళ ప్రెజెన్స్లో ఏ డౌట్ ఉన్నా, ఎలాంటి కన్సర్న్ ఉన్నా, వాళ్ళు ఎక్కడ స్టక్ అవుతున్నా ఇన్ టర్మ్స్ ఆఫ్ టాస్క్ ఎక్కడున్నా కూడా ఇమీడియట్గా మనకి గైడెన్స్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళ ప్రెజెన్స్లో ఉన్నాం. సో ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఖచ్చితంగా వీళ్ళకి ఆ సపోర్ట్ అనేది ఉంటుంది అండ్ వాళ్ళు చాలా గ్రో అయ్యారు, విచ్ వీఆర్ సీయింగ్ ఇన్ లాంగ్ రన్. ఓకే. ప్రశాంత్ గారు, మీరు చెప్పండి, ఏ డిగ్రీ అయినా పర్లేదు అజాకి వస్తే జూనియర్ ఇంజనీర్గా తయారు చేస్తా అంటూ మీ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. అసలు ఏంటి, ఎలా అదంతా సాధ్యం అంటారు? నాన్ ఐటీ కావచ్చు, వీళ్ళంతా వచ్చినప్పుడు ఎలాగా సాధ్యమవుతుంది ఇదంతా? అవునండి, నాన్ ఐటీ వాళ్ళు కావచ్చు, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఈవెన్ దో టీచర్స్ వస్తున్నారు మా దగ్గరికి, లేదా
డిఫరెంట్ అంటే నాన్ ఐటీకి సంబంధించిన ఏ పనైనా చేసిన వాళ్ళు 2-3 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళైనా వస్తున్నారు. ఈవెన్ దో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు కూడా వచ్చి ఐటీలో జాయిన్ కావడానికి, ఐటీలో ఎంట్రీ కోసం చూస్తున్న వాళ్ళు మా దగ్గర వచ్చి జాయిన్ అయ్యారండి. వాళ్ళ లెవెల్ వాళ్ళు ఫస్ట్ జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ వాళ్ళకి అసలు కాన్ఫిడెన్స్ లెవెల్, వాళ్ళు ఐటీలో ఎలా ఉండాలి అనే దాన్ని చాలా మంచిగా నేర్చుకున్నారండి వాళ్ళు. అంటే ఇప్పుడు ఏ డిగ్రీ అయినా సరే, మీరు ఇప్పుడు అన్నారు అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పి, వాళ్ళకి అసలు అవగాహనే ఉండదు కదా, వాళ్ళకు కూడా 6 మంత్సే ఉంటుందా కోర్స్? 6 మంత్స్ అండ్ 9 మంత్స్ కూడా ఉందండి. ఓకే. బేస్డ్ అపాన్ ఇప్పుడు ఐటీ బ్యాక్గ్రౌండ్ కాకపోయేసరికి, అంటే కంప్యూటర్ సైన్స్ చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది అంతే. అందుకని ఎవరినైనా ఐటీలోకి తీసుకురాగలమనే సంకల్పంతో పెట్టినది కోడింగ్ ట్యూటర్ అండి. ఓకే. ఇప్పుడు కొంతమంది చాలామంది కూడా అంటే బయట కోర్సెస్కి చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది, అజాలో విన్నప్పుడు ఒక బల్క్ అమౌంట్ అనేది చెప్తున్నారు అంటున్నారు. మీరు ఏం గ్యారంటీ ఇస్తారు? ఇంత బల్క్ అమౌంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళ స్టూడెంట్ ఎవరైతే పేరెంట్స్ తీసుకొస్తున్నారో వాళ్ళకి మీరు ఏం గ్యారంటీ ఇస్తారు? అయితే మీరు అన్నట్టు బల్క్ అమౌంట్ అనేది వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్కి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. అది డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు అమీర్పేట్లో కానీ వాళ్ళు ఎక్కడైనా కోర్సెస్ కానీ ట్రైనింగ్ కానీ తీసుకుంటున్నారు, కానీ అక్కడ ఒక 3 months టైం అంటున్నారు. నాకు తెలిసి 20,000 to 1 lakh అట్లా ఉంటుంది. వాళ్ళు అక్కడ నేర్చుకున్నది ఏమీ ఉండట్లేదు. అట్లా అక్కడ అమీర్పేట్లో 2-3 times కోర్సెస్ వెళ్ళిన వాళ్ళు కూడా మా దగ్గర వచ్చి జాయిన్ అవుతున్నారు. వాళ్ళ టైం కానీ అమౌంట్ కానీ వేస్ట్ చేసుకొని మళ్ళీ మా దగ్గరకు వస్తున్నారు. అది కాకుండా వాళ్ళు డైరెక్ట్ వచ్చి మా దాంట్లో జాయిన్ అయితే ఆ టైం అనేది వాళ్ళకి చాలా ప్రీషియస్ టైం. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఖాళీగా తిరుగుతూ ఉంటే వాళ్ళ మైండ్లో ఏం తిరుగుతుంటుందో అందరికీ తెలుసు. అది అలా టైం వేస్ట్ చేసుకోకుండా మా దగ్గరికి వస్తే వాళ్ళకి హై శాలరీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఐటీ ఎంట్రీ కోసం అయితే వాళ్ళు బేసిక్ శాలరీస్ మీద వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడితే మాత్రం మా దాంట్లో వచ్చి జాయిన్ కావచ్చు. ఓకే. కీర్తి గారు, మీరు చెప్పండి, వన్స్ వాళ్ళు ఏదైతే సాఫ్ట్వేర్ కోర్సెస్లో ఎంటర్ అవుతారో, బయట సంబంధించి మాట్లాడుతున్నాం, బయట ఎంటర్ అయినప్పుడు వాళ్ళు సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకుంటారు, బట్ వాళ్ళలో స్కిల్స్ ఉండవు, లేదంటే ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఉన్నవి చేయగలుగుతారు తప్ప కొత్తగా ప్రోగ్రామ్ క్రియేట్ చేయలేరు. మీ అజాలో ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడానికి ఏ విధంగా వాళ్ళకి ట్రైనప్ చేస్తారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా బయట ఎలా అయితే ఓన్లీ నాలెడ్జ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్ కానీ, మన ఎడ్యుకేషన్లో కూడా ఇప్పుడు మొత్తం నాలెడ్జ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బయట వచ్చి వాళ్ళు ఇన్స్టిట్యూట్లో తెలుసుకున్నా కూడా, ట్రైనింగ్ తీసుకున్నా కూడా మళ్ళీ అగైన్ సేమ్ నాలెడ్జ్ మీద అవుతుంది. ఎక్కడా కూడా స్కిల్స్ అనేవి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు, నేర్చుకోవట్లేదు. మన అజా కన్సల్టింగ్ సర్వీసెస్ మెయిన్ వచ్చేసి యాడ్ స్కిల్స్ టు యువర్ నాలెడ్జ్. అంటే వాళ్ళకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్కి మేము స్కిల్స్ యాడ్ చేస్తున్నాం. అది ఎలా సపోర్ట్ చేస్తాము అనేసి అంటే, యాజ్ ఆల్రెడీ ఇందాక అనుకున్నట్టు టాస్క్, అసైన్మెంట్స్ అండ్ పీఓసీస్ మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే వచ్చి క్లాస్ చెప్పామా, విన్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా, విన్న ఒక చిన్న క్లాస్ అయినా కూడా, చిన్న కాన్సెప్ట్ అయినా కూడా దాని మీద ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ, అండ్ అలాంగ్ విత్ దట్ మేము వాళ్ళకి టూల్స్ కూడా ఇస్తాం. ఏ టెక్నాలజీలో అయితే వాళ్ళు నేర్చుకుంటున్నారో, లెట్స్ ఏ జావా కానీ ఏ టెక్నాలజీ అయినా కూడా ఆ రిలేటెడ్ టూల్స్ ఇస్తూ దాని మీద వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. సో దట్ వాళ్ళకి ఆ అష్యూరెన్స్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు బయట సపోజ్ 1 hour క్లాసెస్ ఉంటాయి, అలాగే 2 hours క్లాసెస్ ఉంటాయి. మీ దగ్గరకు వచ్చేసరికి ప్రశాంత్ గారు మీరు చెప్పండి, మీ దగ్గర వన్స్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఎన్ని అవర్స్లో, అంటే ఈ కోచింగ్కి సంబంధించి 1 dayకి ఎన్ని అవర్స్ కేటాయిస్తారు? బేసిక్గా వాళ్ళు 9 o'clock వస్తారండి మార్నింగ్. 9 నుంచి మేము 7 అని చెప్తాం, కానీ వాళ్ళకి ఇచ్చే టాస్క్ కానీ పిఓసీస్ కానీ వాళ్ళు ఫినిష్ చేసి వెళ్ళాలని వాళ్ళే 9-9:30 వరకు కూడా ఉంటారండి ఆఫీస్లోనే. వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ రిజల్ట్ వస్తుందని మేము అనుకుంటాం. ఓకే. అంటే 9 hours, అంటే 9 hours అంత టైం వరకు ఉంటున్నారంటే వాళ్ళు ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వరా? ఇది స్ట్రెస్ గురించి కాదండి, వాళ్ళకి ఇచ్చే టాస్క్ ఏంటంటే మనకు చిన్నప్పుడు హోంవర్క్స్ ఇచ్చినట్టు అండి. అది అంతే. అది దానికి వాళ్ళకి ప్రెజర్ అంటూ ఏముండదు. ఓకే. కీర్తి గారు మీరు చెప్పండి, వన్స్ వాళ్ళు మీ అజ్జాలో ఎంటర్ అయ్యారంటే, ఎంటర్ అయిన దగ్గర నుంచి వాళ్ళు బయటికి వెళ్ళే వరకు ఏ విధంగా ఉంటుంది?
సో ఇప్పుడు మీరు ప్రశాంత్ గారిని అడిగినట్టు కూడా వాళ్ళకి ఎవ్రీడే క్లాసెస్ అనేటివి ఉంటాయి అని అనుకుంటున్నాం కదా. సో క్లాసెస్ ఎలా ఉంటాయి అనేసి అంటే ఆన్ డైలీ బేసిస్ మాక్సిమం ఒక 3 or 4 క్లాసెస్ ఉంటాయి. సో ఈ ప్రెషర్ అనే కాన్సెప్ట్ వాళ్ళు ఎక్కడ కూడా ఫీల్ అవ్వరు. వాళ్ళు టాస్క్ మీద వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు మేము ఎప్పుడూ కూడా 7:30 తర్వాత ఉండండి లేకపోతే నైట్ 9 వరకు ఉండండి అని ప్రెషర్ చేయము. వాళ్ళు ఆ టాస్క్లు కంప్లీట్ చేసుకోవాలి, మాది ఇవాళ అయిపోవాలి, లేదా అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకోవాలి, మేము ఇందులో ఇంకా తొందరగా డిప్లాయ్ అయిపోవాలి అన్న ఇంట్రెస్ట్తోని వాళ్ళు వెళ్తారు. సో వన్స్ ఒక పర్సన్ వచ్చి మా దగ్గర జాయిన్ అయ్యారు అని అంటే వాళ్ళకి ఇమీడియట్గా ఒక టెస్ట్ అసెస్మెంట్ అనేది తీసుకుంటాం. ఎందుకు అనేసి అంటే ఇందాక మనం అనుకున్నట్టు వాళ్ళు 6 months 9 months అనేది ఆ టెక్నాలజీలో వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి డిసైడ్ అవుతుంది. కొంతమంది అదే టెక్నాలజీని 6 monthsలో నేర్చుకోవచ్చు, కొంతమంది 5 monthsలో నేర్చుకోవచ్చు, కొంతమంది 10 months పట్టచ్చు, కొంతమందికి 1 year పట్టచ్చు. అలా అని ఎవరికి కూడా మీకు ఇది రాదు అనేది అయితే ఉండదు. వాళ్ళ పొటెన్షియల్ని బట్టి టైం టేకింగ్ ఉంటుంది అంతే. బట్ వన్స్ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఎవ్రీడే సెషన్స్ అటెండ్ అవ్వడం చేయడం కానీ, టాస్క్లు కంప్లీట్ చేసుకునేలా చూడడం కానీ, ఇవన్నీ అలా వాళ్ళు చేస్తూ అయితే 6 months లేదా 9 months కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మా ఇంటర్నల్ టీమ్ లేదా మా లీడర్షిప్ టీం వాళ్ళు ఏం చేస్తారు అనేసి అంటే క్లయింట్స్కి ఎలా డిప్లాయ్ చేయాలి, ఏ క్లయింట్స్కి ప్రొజెక్ట్ చేయాలి అని అలా డిప్లాయ్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 9 months కూడా ఉందా మీ దగ్గర కోర్స్? అది ఎలా అనేసి అంటే వెరీ రేర్ కేస్ సినారియో అండి. ఎందుకు అనేసి అంటే కొంతమంది ఉంటారు 6-9 monthsలోనే అయిపోతుంది. బట్ కొంతమంది ఎలా అనేసానంటే కంప్లీట్లీ నిల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ ఉందనుకోండి, అంటే ఐటీలో అస్సలు తెలియని వాళ్ళు, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి టైం పడుతుంది కొంచెం. అదర్ దాన్ దట్ మాక్సిమం ఇప్పటి వరకు మేము చూసింది అయితే మాక్సిమం 9 months, ఇప్పటి వరకు 12 months వాళ్ళు అయితే ఎవరు లేరు. ఓకే, వన్స్ వాళ్ళు మీ అజాలో ఎంటర్ అయిన తర్వాత మీరు ఏ విధంగా కేర్ టేక్ చేస్తారు వాళ్ళని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరికి కూడా డైరెక్ట్ జాయిన్ అవ్వమని చెప్పట్లేదండి. వాళ్ళకి ఒక 12 days ట్రయల్ పీరియడ్ అనేది ఉందండి మా దాంట్లో. వాళ్ళు ఓరియంటేషన్ విన్నాక ఒక 12 days వాళ్ళు బేసిక్ ఒక 5,000 సెక్యూరిటీ డిపాజిట్, ఓన్లీ సెక్యూరిటీ డిపాజిట్ అండి. అది వాళ్ళకి ఇష్టం లేకుంటే వెళ్ళిపోవచ్చు. వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే ఆ 5,000 కూడా దాంట్లో కన్వర్ట్ అవుతుంది. వాళ్ళ 12 days అక్కడ జరుగుతున్న ట్రైనింగ్స్ ఏంటి, ఎవరెవరు ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళకి కోర్సెస్ నేర్పిస్తున్నారు ఏంటి అన్నీ చూసుకొని వాళ్ళు కన్వర్ట్ కావచ్చు. ఇప్పటివరకు మాకు 100% కన్వర్షన్ అండి. అందరు ట్రయల్ పీరియడ్లోనే జాయిన్ కమ్మని చెప్తాం మేము. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆ కాన్ఫిడెన్స్ రావాలి, వాళ్ళు కూడా ఐటీ ఇంజనీర్ అవుతారా అనేది మేము కూడా చూస్తాం. కాబట్టి అందరికీ మంచి వాళ్ళకి నేర్చుకోవాలన్న తపన ఉందా లేదా అన్నారు. వాళ్ళు కూడా ఐటీ ఇంజనీర్ అవుతారా లేదా అని అంటే వాళ్ళలో మీరు ప్రధానంగా ఏం చూస్తారు? స్కిల్స్ చూస్తారా? అంటే ఏ డిగ్రీ ఉన్నా మా దగ్గరకు వస్తే స్కిల్స్ మేమే నేర్పిస్తాం అంటున్నారు, మరి వాళ్ళలో మీరేం చూస్తారు? మేము బేసిక్గా వాళ్ళలో ఆ తపన అనేది ఉందా, నేర్చుకోవాలి మేము నేర్చుకోగలుగుతాం అనే కాంక్ష ఉన్నదా, లేకపోతే ఎవరికన్నా ఇటు ట్రైనింగ్కి వచ్చుకుంటా మళ్ళీ వాళ్ళు ఎస్ఐ కానీ వేరే మాకు బిజినెస్ ఉందని వెళ్ళడం కానీ అలాంటి చెయ్యకుండా మా దగ్గరనే ఉండగలిగితే ఎవరైనా ఐటీ ఇంజనీర్ అవ్వగలుగుతారండి. అదే మేము వాళ్ళకి చెప్తాం. సో మీరు హెచ్ఆర్ కదా, మీరు చెప్పండి, వన్స్ అజాలో ఎంటర్ అయిన తర్వాత సాలరీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? మీరు స్టైఫండ్ ఇస్తున్నారా? అవునండి, స్టైఫండ్ ఉంటుంది వాళ్ళకి ఎవ్రీ మంత్. అంటే ఈ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ ఏదైతే ఉందో ఆ ఇంటర్న్షిప్లో వీళ్ళకి 10,000 per month స్టైఫండ్ అనేది వస్తుంది. అండ్ స్టైఫండ్ అయిపోయిన తర్వాత అంటే వాళ్ళు ఎప్పుడైతే డిప్లాయ్ అవుతారో మా క్లయింట్స్ దగ్గర అప్పుడు 30,000 per month లాగా ఇస్తాము. అండ్ అది కూడా మనకి వచ్చేసి పాన్ ఇండియా క్లయింట్స్ ఉన్నాయి. సో వెనెవర్ వాళ్ళు హైదరాబాద్ కాకుండా వేరే ఏ లొకేషన్లో డిప్లాయ్ అయినా కానీ అకార్డింగ్లీ లొకేషన్ని బేస్ చేసుకొని వాళ్ళకి లొకేషన్ అలవెన్స్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు మన స్టేట్ కాకుండా ఇంకో స్టేట్ అనుకోండి, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు లెట్స్ సే వాళ్ళు నార్త్ ఇండియా అనుకోండి, 15,000 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, అంటే రఫ్లీ 45,000 per month వస్తుంది. అదే ఎనీవేర్ ఇన్ వెస్ట్ ఆర్ సౌత్ అనేసి అంటే 10,000 per month వస్తుంది, అంటే 40,000 per month దాకా స్టార్టింగ్ వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద లొకేషన్. ఎగ్జాక్ట్లీ. అండ్ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ మెయిన్ గోల్ ఏంటి అనేసి అంటే సాఫ్ట్వేర్లోకి ఎంట్రీ ఆపర్చునిటీ ఇస్తాం మేము. అండ్ ఇట్స్ నాట్ లైక్ మీరు ఇమీడియట్గా నాకు 15 lakhs ప్యాకేజ్ రావాలి, 20 lakhs ప్యాకేజ్ కావాలి అనేసి అంటే దిస్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్. మీకు సాఫ్ట్వేర్లోకి ఎంట్రీ ఇస్తాము విత్ ద వెరీ గుడ్ ఫౌండేషన్ ఆఫ్ ది స్కిల్స్. ప్రశాంత్ గారు, మీరు చెప్పండి, మీ దగ్గర ఎంటర్ అయిన తర్వాత కొందరికి బయట చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి అక్కడే చేయాలని ఉంటుంది. ఒకవేళ బయటకు వెళ్ళి చేయాలనుకునే వాళ్ళకి మీరు అలో చేస్తారా లేదా? డెఫినెట్గా అండి. ఇంటర్న్షిప్ అయిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు బయట ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకున్న వాళ్ళకి మేము నో రెస్ట్రిక్షన్స్ అండి, నో బాండ్ అండి. ఇక్కడ బాండ్ ఎటువంటి రకం బాండ్ లేదండి, వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కాకపోతే ప్రాజెక్ట్లో ఉంటే మాత్రం 3 months నోటీస్ పీరియడ్ ఉంటుందండి, అదొకటి. వ్యూయర్స్ మీరు కూడా గుర్తుపెట్టుకోండి, బయట ఏదైనా జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు బాండ్ అనేది కంపల్సరీ ఉంటుంది. బట్ అజాలో
అటువంటి బాండ్ ఏది లేదు అంటున్నారు. ఏదైనా ప్రాజెక్ట్లో ఉంటే మాత్రమే 3 months నోటీస్ పీరియడ్ ఇవ్వాలి తప్ప, లేదంటే రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది అంటున్నారు. వాళ్ళు కీర్తి గారు చెప్పండి, అసలు మీరు సక్సెస్ అంటున్నారు కదా, ఏ విధంగా మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నారు? వీ వుడ్ ఆల్సో లైక్ టు కాల్ దిస్ యాజ్ ఎ సక్సెస్ మీట్ అండి. ఎందుకు అనేసానంటే ఫస్ట్ మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది అందరిలోకి ఎలా తీసుకెళ్ళాలి ఆర్ అందరికి ఎలా అర్థమవుతుంది, బయట ఆపర్చునిటీస్ సరిగ్గా లేవు అని చెప్పేసి చాలా ఆలోచించాం. కానీ తర్వాత వెన్ వీఆర్ సీయింగ్ పీపుల్ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వచ్చి మేము 3 months నుంచి మీ వీడియోస్ చూస్తున్నామండి, మేము ఆల్రెడీ ఓరియంటేషన్కి ఒక 2 months బ్యాక్ వచ్చాము అండ్ మేము వచ్చి విన్నాము మీ ప్రోగ్రామ్ మొత్తము, మాకు నచ్చింది, కానీ ఇంకా మేము ఫాలో అవుతున్నాము అని చెప్పేసి పేరెంట్స్ని తీసుకొని వస్తున్నారు. అలాంగ్ విత్ దట్ వాళ్ళ స్టూడెంట్స్ కానీ ఆర్ ఎల్స్ కొంతమంది దుబాయ్లో ఉండి వేరే వేరే కంట్రీస్లో ఉండి చూసి వాళ్ళ బ్రదర్స్ని కజిన్స్ని సో అండ్ సో ప్రోగ్రామ్ సో అండ్ సో కంపెనీ బాగుంది, వెళ్ళి వినండి, నేర్చుకోండి, తెలుసుకోండి అని చెప్పి పంపిస్తున్నారు. సో సీయింగ్ ఆల్ దిస్ వీ కాల్ దిస్ యాజ్ సక్సెస్ స్టోరీస్ అన్నమాట. ప్రశాంత్ గారు మీరు చెప్పండి, అసలు మీ దగ్గర జీరో నాలెడ్జ్ ఉన్నాయి, ఎటువంటి స్కిల్స్ లేకపోయినా తీసుకుంటాము, 6-9 monthsలో వాళ్ళని మంచి జూనియర్ ఇంజనీర్గా తయారు చేస్తూ అంటున్నారు. అసలు ఎలా సాధ్యం అండి ఇదంతా? ప్రసన్న గారు మీరు అన్నది నిజమేనండి. కోడింగ్ ట్యూటర్ అనే ప్లాట్ఫామ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అండి. దాంట్లో జాయిన్ అయిన వాళ్ళకి పదే వాళ్ళు కోడింగ్ ప్రాక్టీస్ చేయడం కానీ 1000 hours ఆఫ్ కోడింగ్ ప్రాక్టీస్ అండి. అందులో 120 hours ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి, మిగతా 80 hours ఆఫ్ కార్పొరేట్ స్కిల్స్ మేము నేర్పిస్తామండి వాళ్ళకి. వాళ్ళకి ప్రతిరోజు కమ్యూనికేషన్ మీద కూడా సెషన్స్ అవుతుంటాయండి. అలానే వాళ్ళ అందరి ముందట భయపడకుండా ఒక డిస్కషన్లో కానీ యాక్టివిటీస్లో కానీ పాల్గొనేటట్టు ఇది మొత్తం పర్ఫెక్ట్గా డిజైన్ చేశామండి. దాంట్లో జాయిన్ అయిన వాళ్ళకి బేసిక్గా ఎక్కడైనా మాట్లాడడానికి వాళ్ళకి ఆ ధైర్యం కానీ భయపడకుండా ఎక్కడైనా ఎవరితోనైనా ఇంటరాక్ట్ అవ్వడం కానీ నేర్చుకుంటారు వాళ్ళు. సో ప్రశాంత్ గారు అన్నట్టు 1200 hours ఆఫ్ ట్రైనింగ్ ఉంటుందండి. 1000 hours వచ్చేసి కంప్లీట్గా ఏదైతే ఈ కోడింగ్ చెప్తామో ఈ 120 and 80 hours ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ కార్పొరేట్ స్కిల్స్ ఎలా చేస్తాము అని అంటే ఎవ్రీడే ఈవినింగ్ వీళ్ళకి టాక్ షోస్ ఉంటాయండి. సో టాక్ షోస్లో ఏంటి అని అంటే ఒకరోజు గ్రూప్ డిస్కషన్స్ అని, ఒకరోజు డిబేట్ అని, ఒకరోజు వచ్చేసి కోడ్ వాక్ త్రూ అని. కోడ్ వాక్ త్రూ ఏంటి అని అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఎవ్రీడే టాస్క్ చేస్తారు అని అంటున్నాం కదా, వాళ్ళు చేసిన టాస్క్ వాళ్ళు ప్రజెంట్ చేస్తారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ 80 to 50 people ప్రజెంట్ చేస్తే అది ఏంటి అనేసి అంటే లైన్ బై లైన్ కోడ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు రేపు పొద్దున వాళ్ళు క్లయింట్ దగ్గరికి వెళ్ళి డిప్లాయ్ అయినప్పుడు కూడా వాళ్ళు ఏ ఒక భయం కానీ ఏది ఉండకుండా వాళ్ళు డైరెక్ట్గా ప్రజెంట్ చేయగలరు. అలా ఎవ్రీడే బేసిస్లో ఒకరోజు కమ్యూనికేషన్ ఉంటుంది, ఒకరోజు మూవీ పెడతాము, మూవీ పెట్టేసి ఇంగ్లీష్ మూవీలో వాళ్ళకి ఏం అర్థమైంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వాళ్ళని ట్రైనింగ్ చేస్తాం. సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ కోడింగ్ అనమాట. కోడింగ్ ఒక్కటే వాళ్ళని ఇంప్లిమెంట్ చేస్తూ మీరు టాస్క్ నేర్చుకోండి, స్కిల్స్ డెవలప్ చేయండి అన్నట్టు కాకుండా కమ్యూనికేషన్ వైజ్ కానీ స్కిల్స్ వైజ్ కానీ కార్పొరేట్ స్కిల్స్ ఎలా ఉంటుంది రేపు పొద్దున ఆఫీస్కి వెళ్తే అని ఇవన్నీ. అందుకే జీరో నాలెడ్జ్ నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ వెళ్ళిపోయి డిప్లాయ్ అయిన తర్వాత అంత పర్టికులర్గా ప్రొఫెషనల్గా ఎలా ఉండగలరు అనేసి అంటే బికాస్ ఆఫ్ దిస్ రిగరస్ ట్రైనింగ్. ఈ 6 months కానీ 9 months కానీ, ఇప్పుడు 6 months అనుకోండి 1200 hours అనుకున్నాం, అదే 9 months ఉన్న వాళ్ళకైతే ఇంకా కొంచెం ఎక్కువ అవర్స్ ఉంటాయి. సో ఇంత నేర్చుకోవడం వల్ల వాళ్ళు ఎప్పుడైతే క్లయింట్ దగ్గర డిప్లాయ్ అయినా లేదా వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోయి బయట చూసుకున్నా కూడా వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటారనమాట. వాళ్ళు చూసారు కదా వ్యూయర్స్, ప్రశాంత్ గారు అలాగే కీర్తి గారు చెప్పినట్లు బయట సాఫ్ట్వేర్ కోర్సెస్ లా కాకుండా ఇక్కడ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. అంటే ట్రైనింగ్ సాఫ్ట్వేర్ గా మీరు ఎంటర్ అయిన దగ్గర నుండి మీరు ప్రాజెక్ట్స్ లో డిప్లాయ్ చేసే వరకు కూడా మీకు ఎటువంటి స్కిల్స్ కావాలి అవి యాక్టివిటీస్ ద్వారా కూడా, ఓన్లీ కోర్స్ ద్వారా ఇంటర్న్షిప్ ద్వారా కాదు, యాక్టివిటీస్ ద్వారా కూడా మిమ్మల్ని ట్రైన్ చేసి చక్కగా తీర్చిదిద్దుతారు. సో మీరు కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? బయట సాఫ్ట్వేర్ కోర్సెస్ కంటే అజా బెస్ట్ గా ఉంది, ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ పోర్టల్ గా ఉంది. కాబట్టి సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెళ్ళి అజా కోడింగ్ ట్యూటర్ లో జాయిన్ అవ్వండి, మీ లైఫ్ ని చేంజ్ చేసుకోండి. For more videos like this, subscribe Big TV channel.